హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం జాయింట్ పెయిన్, నీ పెయిన్స్ కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మరి జాయింట్ పెయిన్స్ తో, నీ పెయిన్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి, అలాగే బ్యాక్ పెయిన్ తో కూడా సఫర్ అవుతున్న వాళ్ళకి హోమికేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, జనరల్గా ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇలా రకరకాలుగా వింటున్నాం. ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అయిందో అప్పటి నుంచి విపరీతంగా వినాల్సి వస్తుంది. ఎందుకంటారు ఇలా? సో ఇక్కడ జాయింట్ పెయిన్కి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఎక్కడైనా టూ బోన్స్ మీట్ అయినటువంటి ప్లేస్ని మనం జాయింట్ అంటూ ఉంటాం. ఎక్కువ మటుకి మనకి పేషెంట్స్ మన దగ్గర ప్రజెంట్ అవుతున్నటువంటి కేసెస్లో వర్టిబ్రే రీజన్లో ఉన్నటువంటి జాయింట్స్, అంటే నెక్ రీజన్లో ఉన్నటువంటి జాయింట్స్, సర్వైకల్ వర్టిబ్రే అంటూ ఉంటాం. లంబార్ రీజన్లో అంటే నడుం ప్రాంతంలో ఉన్నటువంటి రీజన్లో ఆ యొక్క బోన్స్ మీట్ అయినటువంటి ప్లేసెస్లో వచ్చేటువంటి ఇబ్బందినే మనం జాయింట్ పెయిన్స్ అంటూ ఉంటాం, ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో ఆర్థరైటిస్ అనేది వివిధ రకాలలో మెయిన్ రీజన్ చాలామందికి వచ్చేటువంటిది ఆస్టియో ఆర్థరైటిస్, అంటే అరుగుదల వల్ల. ఈ అరుగుదల వల్ల వచ్చే ముందు, అంటే ఒక జాయింట్ అరుగుదలకు గురయ్యే ముందు పోస్చర్తో సఫర్ అవ్వటము, వేర్ అండ్ టేర్ వలన సఫర్ అవ్వటము చూస్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఆ పేషెంట్కి స్టిఫ్నెస్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, ఈ యొక్క వేర్ అండ్ టేర్ అనేది హెవీగా ఉన్నప్పుడు, అంటే దాని మీద స్ట్రెస్ స్ట్రెయిన్ పడిన తర్వాత ఆ జాయింట్ అనేది సఫర్ అవుతూ ఉంటుంది. అక్కడ మనకి పెయిన్, స్వెల్లింగ్, ఇనబిలిటీ, అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మూవ్ చేస్తున్నప్పుడు, అది నెక్లో అయితే కనుక రీడింగ్ పొజిషన్ అనేది కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. నడుం ప్రాంతంలో ఉన్నట్టయితే కనుక సింపుల్ హెవీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, సింపుల్ డొమెస్టిక్ కోర్స్ చేసుకున్నప్పుడు కానీ చాలా ఇబ్బందికి గురవటం. సో నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానివ్వండి, లేదా 40+ ఏజ్లో కనిపించేటువంటి నీ పెయిన్స్, అంటే వెయిట్ బేరింగ్ జాయింట్ అనేది నీ పెయిన్, అప్పర్ అంటే థైబోన్, ఫీమర్ అండ్ లెగ్లో ఉన్నటువంటి టిబియా, ఫిబ్యులా, ఇవి మూడు కూడా జాయిన్ అయినటువంటి ప్లేసే నీ జాయింట్. సో నీ జాయింట్ చాలా మందిలో మోకాలు నొప్పులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. నీ జాయింట్ ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ 90% పేషెంట్స్లో కనిపించే అవకాశం. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ పైడిపల్లి. రామయ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్కారం. మేడం నమస్కారం, చెప్పండి. మేడం, ఈ నడుము అంటే నాకు యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. ఈ నడుము దగ్గర నుంచి మనం వాకింగ్ చేస్తే అంటే ఒక కాలు 1 ఇంచ్ తగ్గింది. ఓకే. లెఫ్ట్ లెగ్ ఇంచ్ తగ్గింది, రైట్ లెగ్ కొంచెం ముందట ఆ పాదం పైన ముందు ఉబ్బి 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఒక పాదం ఎక్కువ, ఒక పాదం తక్కువ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నడిచినప్పుడు చెప్పులు వేసుకోము. అయితే ఇప్పుడు ఏమైంది మేడం, కొద్దిసేపు వాకింగ్ చేసేసరికి కింద 2 కాళ్ళు, లెఫ్ట్ అండ్ రైట్, నడుము కింది భాగం నుంచి వెళ్ళి 2 కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి. జస్ట్ 100 మీటర్లు, అంటే 100 అడుగులు కూడా ముందుకు వేసి మళ్ళీ ఒక 100 అడుగులు బ్యాక్ వచ్చేద్దాం అనుకునేపు ఎక్కడ కులబడిపోతాను, అసలు తిమ్మిర్లు వచ్చి ఏం అర్థం కావట్లేదు. ఎడబడిపోతున్నా అనే మూమెంట్, ఏదో రాయో రెప్ప చూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. యాక్సిడెంట్ అన్నారు, ఆ తర్వాత ఏమైనా సర్జరీ అయిందా? సర్జరీ అయింది మేడం. యాక్సిడెంట్ లో ఏమైంది? యాక్సిడెంట్ లో కాలు ఫ్రాక్చర్ అయింది మేడం. 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, లెఫ్ట్ అండ్ రైట్. ఏ బోన్ ఫ్రాక్చర్ అయింది? అవును మేడం. ఓకే. సో ఇక్కడ మీకు ఆఫ్టర్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అయినటువంటి చేంజెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫ్టర్ సర్జరీ మీకు లెంత్ అనేది కూడా డీవియేషన్ ఉంది, ఒక లెగ్ స్మాల్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఫిజియోథెరపీ, బికాస్ నార్మల్ కర్వేచర్స్ కానీ, నార్మల్ జాయింట్ స్పేసెస్ కానీ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిన తర్వాత ఈ నొప్పి రావడం అనేది సహజం. సో ఇది రాకుండా ఉండాలంటే చక్కగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఆ జాయింట్ ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవటం, అంటే మీకు ఎక్కడైతే సర్జరీ అయిందో ఆ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవటం అనేది ఎక్సర్సైజ్ వల్ల సాధ్యమవుతుంది. సో మీకు తిమ్మిర్లు రావడము ఇవన్నీ అయితే మీకు నర్వ్ కంప్రెషన్ అయితే తిమ్మిర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీకు నడుం ప్రాంతంలో ఒకవేళ మీకు నర్వ్ కంప్రెషన్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. అలా ఒకవేళ అవుతున్నట్టయితే కనుక కొన్నిసార్లు, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు నడుస్తున్నప్పుడు కానివ్వండి, మీరు కూర్చున్నప్పుడు కానివ్వండి, మీకు ప్రెషర్ పాయింట్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒక జాయింట్ మీద కానీ, ఒక ప్లేస్ మీద కానీ ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో దాన్నే మనం వేరైట్ ఆఫ్ అంటాం. అంటే వేరింగ్ అండ్ టేరింగ్ ఎక్కువ ఉండటం. మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీలో
ఒక జాయింట్లో కానివ్వండి, ఒక ప్లేస్లో కానివ్వండి ప్రెషర్ పడడం. సో అది తగ్గించినట్టయితే కనుక మీకు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గించవచ్చు. సో ఇవన్నీ అవుతున్నప్పటికీ హోమియోపతిలో ఈ యొక్క కంప్రెషన్ వల్ల కానివ్వండి, లేదా యాక్సిడెంట్ వల్ల అయినటువంటి చేంజెస్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏది ఉంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు అయినటువంటి సర్జరీ రిపోర్ట్స్, అలాగే మీకు నియరెస్ట్ హోమియో కేర్కి వచ్చినట్టయితే కనుక ఆ రిపోర్ట్స్ ప్లస్ సర్జరీ అయినటువంటి రిపోర్ట్స్ పట్టుకొని రండి. దాంతోనే మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ పెంచవచ్చు, ఎంతవరకు మీ ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గించవచ్చు అని చెప్పచ్చు. అంటే మీరు పూర్తిగా ఒక 100 మీటర్స్ కూడా నడవలేకపోతున్నానని చెప్తున్నారు. సో అది కరెక్ట్ అయ్యే అవకాశం ఈ మందులతో సాధ్యమవుతుంది. కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్, ఏలూరు నుంచి. సుబ్బారావు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నడుము నొప్పి అండి బాగా. పోతే ఈ మగ్గుల్లో నుండి కాళ్ళు సైడ్ అమ్మట నొప్పులు వస్తాయండి. ఓకే, మోకాళ్ళ నొప్పులు అండి. ఓకే, మీ ఏజ్ చెప్పండి. 58 అండి. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు ఈ ప్రాబ్లం? సుమారు ఒక 4 సంవత్సరాల నుండి ఉందండి. ఓకే, ఎంఆర్ఐ ఏమైనా చేయించినారా, రిపోర్ట్స్ ఏమైనా చేయించారా? రిపోర్ట్ వరకు ఎక్స్రేలు తీయించామండి. అయితే మందులు వేసుకుంటే తగ్గుతుందండి, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుందండి. వ్యవసాయం పని అండి మాది. ఓకే, సో పెయిన్ కిల్లర్స్ వేస్తున్నారు? అవునండి. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడకూడదు. మీకు ఉన్నటువంటి ప్రాబ్లం హోమియోపతి మందులతో చాలా చక్కగా తగ్గే అవకాశం ఉంటుంది. హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్లస్ మీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినట్టయితే కనుక మీ ప్రాబ్లం కూడా పూర్తిగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, లేదా న్యూరోబియాన్స్ కానివ్వండి, వాడిన తర్వాత మీకు కిడ్నీ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది, కిడ్నీ మీద లోడ్ పడే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా మీరు హోమియోపతి ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక మీకు ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, కొంతమంది చెప్తుంటారు బ్యాక్ పెయిన్ వస్తుంది విపరీతంగా, భరించలేకపోతున్నాం, బెల్ట్ పెట్టుకుంటాం, లేదంటే ఆల్టర్నేట్గా బ్యాక్ పెయిన్కి సంబంధించి కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటామని చెప్తుంటారు. ఆయింట్మెంట్స్, ఆయిల్స్ ఇలా రకరకాలుగా చెప్తుంటారు. మరి ఇవి ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ చూపించవచ్చు అంటారు ఇలా సొంత వైద్యం? యూజువల్లీ నడుము నొప్పి ఉన్న వాళ్ళలో కానివ్వండి, నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, మైల్డ్ టు సివియర్ అని చెప్పుకోవచ్చు కేసెస్ని. వెరీ మైల్డ్గా స్టార్టింగ్ స్టేజెస్లో, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో మైల్డ్గా కనిపించే అవకాశం ఉంటుంది నొప్పి. ఆ టైంలోనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఇన్ఎబిలిటీ అంటే పూర్తిగా అసలు నడవలేని పరిస్థితి 4th స్టేజ్ వచ్చిన తర్వాత కానీ మనకు ప్రెజెంట్ అయ్యేటువంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి వేసుకుంటేనే వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకునే పరిస్థితి వచ్చేదాకా కాకుండా మైల్డ్ స్టార్టింగ్ కేసెస్లోనే మీరు హోమియో వైద్యం వాడినట్టయితే కనుక ఇది ఇంకో నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది. అంటే సివియారిటీ ఆఫ్ డిజీజ్ అనేది పెరగకుండా ఉంటుంది. ప్లస్ రూట్ కాజ్ అంటే మీకు ఇలా నొప్పి రావడానికి కారణం ఓన్లీ వేర్ అండ్ టేరా, లేదా పొజిషన్ ఫెయిల్యూరా, రాంగ్ పోస్చర్ వల్ల వస్తుందా, లేదా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుందా చెక్ చేస్తాము. అలాగే కొంతమందికి ఫస్ట్ టైం అంటే చిన్నప్పటి నుంచి లేకపోయినప్పటికీ 60+ ఏజ్ గ్రూప్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా డిటెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఈఎస్ఆర్, సిఆర్పి లెవెల్స్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదా అది చాలా సివియర్ కేసెస్కి అగ్రివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. మంజుల గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మంజుల గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో అండి. ఎస్ డాక్టర్ గారు, జనరల్లీ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్కి ఒక కారణం స్ట్రెస్ కూడా అని చెప్తుంటారు. నిజంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుందా? ఫిజికల్ స్ట్రెస్. సో ఇక్కడ మెయిన్గా ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకంటే యాక్టివిటీ అనేది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అందులో వచ్చేసి మనం ఆస్ట్రియో ఆర్థరైటిస్ 70% to 90% పేషెంట్స్లో వేర్ అండ్ టేర్ వలన, లేదా వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ అంటే పోస్చర్ ప్రాబ్లం వలన, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆక్యుపేషన్ యూజువలీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేదా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా కొంతమందికి సిట్టింగ్ పోస్చర్లో వర్క్ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్మోస్ట్ 8 to 10 hours ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి
ఎక్కువగా లంబార్ స్పాండిలోసిస్ అంటే నడుము నొప్పి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి పొజిషన్ అనేది వేర్ అండ్ టేర్ అనేది నడుము మీద పడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎక్కువగా నడక ఉండడం వలన అంటే హెవీ వెయిట్స్ ఎత్తడం కానివ్వండి, లేదా ఎక్కువగా ఫార్వర్డ్ బెండింగ్ చేసిన వాళ్ళలో కానివ్వండి, మోకాలు నొప్పులు అంటే నీ జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వేర్ అండ్ టేర్ స్ట్రెస్ ఎక్కడ పడుతుందో ఆ జాయింట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ రూట్ కాజ్ వచ్చేసి స్టార్టింగ్ మనం చెప్పుకోవచ్చు కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, ఆ తర్వాత వేర్ అండ్ టేర్. సో నార్మల్గా వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉండి స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కరెక్షన్ ఆఫ్ పోస్చర్ ఆర్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేయటం కాల్షియం ఆర్ విటమిన్ డి, అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే ఆ జాయింట్కి ప్రెషర్ పడకుండా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక, దాంతోపాటు రెగ్యులర్గా తీసుకునే హోమియో వైద్యం దాంతో ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని చెప్తుంటారు, ఎలాంటి పనులు అవాయిడ్ చేయమని చెప్తుంటారు? లైక్ కొంతమంది స్టేర్స్ ఎక్కడం, విపరీతంగా ఎక్సర్సైజెస్ చేయడం, వాక్ చేయడం, జర్నీస్ చేయడం ఇలా చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్ డిపెండ్స్ అపాన్ మైల్డ్ టు సివియర్ కేసెస్. అంటే మైల్డ్ కేసెస్లో వచ్చేసి మనకి సింపుల్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తూ ఉంటాము. స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఒకసారి సెకండ్ స్టేజ్ దాటినటువంటి కేసెస్లో టోటల్ ఫార్వర్డ్ బెండింగ్ అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫార్వర్డ్ బెండింగ్ అవాయిడ్ చేయాలి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎనీ వెయిట్స్ వాళ్ళు లిఫ్ట్ చేయకూడదు. ఈవెన్ ట్రావెలింగ్లో కూడా సివియర్ కేసెస్ అంటే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఉన్నటువంటి కేసెస్లో ట్రావెలింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. అలాగే డ్రైవింగ్ ఆఫ్ వెహికల్స్, ఈవెన్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డ్రైవింగ్ అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి లంబార్ స్పాండిలోసిస్లో ఎక్కువగా మనం సజెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా 2 వీలర్ కూడా అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ కేసెస్లో మాత్రం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయకుండానే ట్రీట్మెంట్తోనే నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం విపరీతమైన కీళ్ళ నొప్పి అంటుంటారు. జనరల్గా కీళ్ళ నొప్పులకి గల కారణాలు ఏమనుకోవచ్చు డాక్టర్ గారు? జాయింట్ పెయిన్స్లో మెయిన్గా వచ్చేసి 90% పేషెంట్స్కి ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వవచ్చు. సివియర్ టైప్ ఆఫ్ పెయిన్స్ అంటే తీవ్రమైన నొప్పితో గురవటము, వాపు గురవటము, స్మాలర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వటం అంటే ఫింగర్ జాయింట్స్ కానివ్వండి, బ్రెస్ట్ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ ఇవన్నీ కూడా వాపుకి గురవడము. అలాగే ఈ వాళ్ళు చేసుకునేటువంటి పూర్తిగా చేసుకోలేని పరిస్థితి అంటే నార్మల్ డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్న పేషెంట్స్లో యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇక్కడ మెయిన్గా ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ రేజ్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్లో ఉండటం వల్ల డిఫరెంట్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్ట్రియో ఆర్థరైటిస్ కాకుండా మనకి మెయిన్గా వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. గౌటీ ఆర్థరైటిస్ అనేది సింగిల్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్లో డిపాజిట్ అవ్వటం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఫింగర్ జాయింట్స్ ఆర్ టోస్లో కూడా ఈ యొక్క స్వెల్లింగ్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నాడ్యూల్స్ లాగా ఫామ్ అవ్వటము, జాయింట్లో పూర్తిగా నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఈ యొక్క తీవ్రత అనేది సివియర్గా ఉండటం వల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకుంటేనే ఈ నొప్పి తగ్గినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. ఇది రిపీటెడ్గా ఫ్రీక్వెన్సీ అనేది పెరగటం అంటే వాళ్ళకి ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ సడన్గా పెరగటం వల్ల ఈ యొక్క పెయిన్ అనేది తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వితిన్ 1 month 2 times కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసెస్లో కూడా హోమియోపతి వైద్యం అనేది చాలా చక్కగా ఉన్నాయి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చిన తర్వాత యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. యూజువల్లీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ బ్లడ్ అనేది వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం వల్ల పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతూ వస్తుంది. కొంతమందిలో హైపర్టెన్షన్ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళలో కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ అనేది బాడీలో పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గౌటీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సెరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ లేనప్పటికీ వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉండటం అంటే ఈఎస్ఆర్ రేజ్ అవ్వటం, సిఆర్పి రేజ్ అవ్వటము, అలాగే వాపులకు గురవటము, స్మాలర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వటం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. దాన్నే మనం సెరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఇందులో కూడా హోమియోపతి వైద్యం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని పూర్తిగా నార్మల్ వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి.
అలాగే సొరియాటిక్ ఆర్థరైటిస్, అలాగే కొంతమందికి సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సొరియాసిస్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్క పేషెంట్కి సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉండకపోయినప్పటికీ ఏఎన్ఏ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఏఎన్ఏ పాజిటివ్ ఉన్న వాళ్ళలో మనం సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని చెప్తూ ఉంటాం. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో స్కిన్ ఎఫినిటీ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే బటర్ఫ్లై ప్యాచెస్ రావటము, ర్యాషెస్ అనేది గొంతు ప్రాంతంలో కానివ్వండి, కాళ్ళ ప్రాంతంలో కానీ, ఆర్ స్క్లెరోడర్మా అంటే బ్లాకిష్ ప్యాచెస్ డెవలప్ అవ్వటము, స్పాట్స్ లాగా డెవలప్ అవ్వడం అనేది కూడా మనకి సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో కనిపించే అవకాశం ఉంటుంది. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ కూడా మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో లాగానే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్లో నెఫ్రోపతి రావటం లేదా హార్ట్ ఎఫినిటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకవేళ ఇన్ఫెక్షన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక దాన్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో దిస్ మే ఎఫెక్ట్ మజిల్స్ ఆఫ్ హార్ట్ ఆల్సో, అంటే కార్డియోమయోపతి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా ఈ ఇన్ఫెక్షన్ లెవెల్స్ తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్లనే ఈ వేరే ఆర్గన్స్కి పాకకుండా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఒక ఫిజిషియన్కి ఉంటుంది. సో మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ కూడా మైల్డ్ టు సివియర్ ఉండే అవకాశం ఉంటుంది. మైల్డ్ కేసెస్లో ఎటువంటి స్టీరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకోకుండానే తగ్గించేటువంటి కేసెస్ ఉంటాయి. అలాగే కొన్ని కేసెస్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ వచ్చేసి 100 అబవ్ ఉన్నటువంటి సివియర్ కేసెస్ కూడా ఉంటాయి. అలాంటి కేసెస్లో మల్టిపుల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ టెన్యూర్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా మీరు చెప్పినట్టు కీళ్ళ ప్రాబ్లంకి, జాయింట్ పెయిన్స్కి సంబంధించి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. జనరల్లీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా చెక్ చేసుకోవాలంటారు? ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? చాలామందికి మీరు చెప్పిన ఈ డెప్త్ తెలియకపోవచ్చు. లైక్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఇలా పెయిన్ వస్తుంది అని అనుకోకుండా చాలామంది అరుగుదలయ్యాయి, అరిగిపోయాయి, వర్క్ ఎక్కువ చేయడం, ఇలా సెల్ఫ్గా డిక్లేర్ చేసుకుంటూ ఉంటారు ప్రాబ్లమ్ని. బట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది టెస్ట్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అండ్ ఆ టెస్ట్లో ఎంత ఉండాలంటారు? ఫుడ్ పరంగా దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఎస్, గౌటీ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళల్లో యూజువల్లీ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ వల్లని, అంటే ఆల్కహాల్ అండ్ యానిమల్ ఫ్యాట్ అంటే యానిమల్ మీట్ తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో సీరం యూరిక్ యాసిడ్ అనే పరీక్ష చేయించినట్టయితే కనుక యూజువల్లీ అబవ్ 5 మనం అబ్నార్మల్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో చాలామందిలో 5 to 10 వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో బిలో 5 ఉన్న వాళ్ళలో ఇగ్నోర్ చేయొచ్చు. మేల్స్లో అయితే బిలో 6 వరకు ఇగ్నోర్ చేయొచ్చు. బట్ 6 అబవ్ ఉన్న వాళ్ళు మేల్స్లో, ఫీమేల్స్లో అబవ్ 5 ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా సిమ్టమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో నాట్ ఓన్లీ మీట్ కాకుండా మీరు తీసుకునేటువంటి వెజిటేబుల్స్లో కూడా కొన్ని వాటిల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఫుడ్ అన్నీ కూడా అవాయిడ్ చేసినప్పటికీ కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది నార్మల్ రాకపోవడం అనేది గమనార్హం. ఇలాంటి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈవెన్ రీనల్ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది క్రానిక్ కేసులో, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఈ సిమ్టమ్ కనిపించకపోయినా క్రానిక్ స్టేజ్లో కొన్ని ఇయర్స్ తర్వాత ఈ యొక్క జాయింట్ స్పేసెస్లో ఈ యొక్క క్రిస్టల్స్ అనేది డిపాజిట్ అవ్వటము, స్వెల్లింగ్ రావటము అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్లో కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానీ ఇలాంటి నాడ్యూల్స్ ఫామ్ అవ్వటం అనేది కనిపించకపోవటం, ప్లస్ మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది గౌటీ ఆర్థరైటిస్లో కనిపించకపోవచ్చు. సో సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది గౌటీ ఆర్థరైటిస్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఒక ఫిజిషియన్ ఒకవేళ ఈ యొక్క జాయింట్ పెయిన్ని లేదా ఆ యొక్క జాయింట్ని ఎగ్జామిన్ చేసినట్టయితే కనుక మీకు ఇది గౌటీ ఆర్థరైటిసా రుమటాయిడ్ ఆర్థరైటిసా అనేది చెక్ చేస్తారు. అలాగే ఒకవేళ గౌటీ ఆర్థరైటిస్ అయితే కనుక సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో వాళ్ళు కంట్రోల్ చేసినప్పటికీ యూరిక్ యాసిడ్ ఒకవేళ కంట్రోల్ కానట్టయితే కనుక హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో చాలామంది కేసెస్లో యూరిక్ యాసిడ్ నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఒక పర్సన్కి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే వాళ్ళు తీసుకునేటువంటి మెడికేషన్స్ కూడా చెక్ చేసుకొని అది ఒకవేళ ఆ మెడిసిన్స్ వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతున్నట్టయితే కనుక అవి కూడా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో నాట్ ఓన్లీ గౌటీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ సివియర్ కేసెస్ అంటే 3rd, 4th స్టేజెస్లో స్వెల్లింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వాపు గురైనటువంటి కేసు ప్రతి కేసు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకపోవచ్చు.
సో ఆస్టియోఆర్థరైటిస్లో కూడా 4th స్టేజ్లో బికాస్ జాయింట్ స్పేస్ అనేది అంటే కొలాజిన్ సబ్స్టెన్స్ ఏదైతే అది వేర్ ఆఫ్ అయిపోయిందో అరిగిపోయిందో దానివల్ల ఆ యొక్క బోన్ స్పేస్ అనేది తగ్గిపోవటం, ఆ ప్రెషర్ వల్ల ఆ యొక్క పెయిన్ వల్ల వాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వాపు వచ్చిన తర్వాత కూడా హోమియోపతి వైద్యంతో వితౌట్ పెయిన్ కిల్లర్స్ వాపు తగ్గించడం, సివియర్ ఆస్టియోఆర్థరైటిస్లో కూడా నొప్పులు తగ్గించడం అనేది జరుగుతుంది. సో ఆస్టియోఆర్థరైటిస్లో ప్రైమరీ స్టేజ్ అంటే 1st స్టేజ్ 2nd స్టేజ్లోనే మీరు ఒకవేళ హోమియోకేర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా నార్మల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్లీ డైట్ అనేది ఏ ప్రాబ్లంకైనా చాలా కీ రోల్ ప్లే చేస్తుందని వింటుంటాం. ఏం తినొచ్చు అంటారు, ఏం తినొద్దు అంటారు? లైక్ మీరు చెప్పినట్టు స్వెల్లింగ్ రావటం, పెయిన్ విపరీతంగా ఉండడం, హ్యాండ్ మూవ్మెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ట్రీట్మెంట్తో పాటుగా ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు ఫుడ్ పరంగా? ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అయితే కనుక వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో సిఆర్పి లెవెల్స్ పెరిగి ఉండదు. అంటే వాళ్ళు తీసుకునేటువంటి ప్రోటీన్ వల్ల వాళ్ళకి పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉండదు. ఆస్టియోఆర్థరైటిస్లో అరుగుదల వల్ల వచ్చింది కనుక వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కాల్షియం సప్లిమెంటేషన్ కానీ కాల్షియం ఉన్నటువంటి ఫుడ్ కానీ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ జాయింట్ మీద ప్రెషర్ పడకుండా వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్, వీటికి క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఫర్ ద స్టార్టింగ్ కేసెస్. ఇలా చేసినట్టయితే కనుక ప్రెషర్ అనేది, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ఆ జాయింట్కి తగ్గించటం, అలాగే మెడిసిన్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళకు ఒకవేళ కాల్షియం సప్లిమెంటేషన్ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంటేషన్ సజెస్ట్ చేయడం, ఇవి 3 కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్లో సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి కేసెస్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ అనేది కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిఆర్పి, ఈఎస్ఆర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఇమ్మీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి యానిమల్ మీట్ కానివ్వండి, యానిమల్ ఇలాంటివి నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోకుండా ఉన్నటువంటి అవసరం రొమటైడ్ ఆర్థరైటిస్ కేసెస్లో, అలాగే గౌటీ ఆర్థరైటిస్ కేసెస్లో సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇలాంటి కేసెస్లో ఎక్సర్సైజ్తో ఎటువంటి సంబంధం లేకుండా రొమటైడ్ ఆర్థరైటిస్కి, గౌటీ ఆర్థరైటిస్కి పూర్తి రెస్ట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా హెవీ ఎక్సర్సైజెస్ కానీ హెవీ ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల కానీ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి రెస్ట్ చెప్పడం, అలాగే ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్ విత్ మెడిసిన్స్ తగ్గించడం అనేది చాలా అవసరం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.